కుంభరాశి వారికి ఫిబ్రవరి 17 అమావాస్య తర్వాత ఈ పేరుతో ఉన్న స్త్రీ, ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా 1000% జరగబోయేది ఇదే. చాలా వరకు మంచే జరుగుతుంది, కానీ ఇబ్బందులు కూడా కొన్ని ఉంటాయనే చెప్పుకోవాలి. అసలు కుంభరాశి వారికి ఫిబ్రవరి 17 అమావాస్య తర్వాత ఏ పేరుతో ఉన్న స్త్రీ వల్ల ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియో కుంభరాశి వారికి చాలా కీలకమైన వీడియో అనే చెప్పుకోవాలి. అయితే ఫిబ్రవరి 17 అమావాస్య తర్వాత మీ జీవితంలో జరిగే సంఘటనలు మీరు ఊహించని స్థాయిలో అయితే ఉంటాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎస్ అనే పేరుతో ఉన్న స్త్రీ వల్ల అయితే మీ జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చివరి వరకు వినండి. ఎందుకు అంటే ఇప్పటి వరకు మంచే జరిగింది, కానీ ఇకపై కొన్ని ఇబ్బందులు కూడా తప్పవు అనే చెప్పుకోవాలి. అమావాస్య శక్తులు. అమావాస్య అంటే సాధారణమైన రోజు కాదు. కుంభరాశి వారికి ఈ అమావాస్య తర్వాత పితృకర్మలు బయటపడతాయి, దాచిన నిజాలు వెలుగులోకి వస్తాయి, దేవుడు పరీక్ష మొదలవుతుంది. ఫిబ్రవరి 17 తర్వాత మీ జీవితంలో ఆగిపోయింది అనుకున్న విషయం మరలా కదలడం మొదలవుతుంది అనే చెప్పుకోవాలి. ఎస్ అక్షరంతో ఉన్న స్త్రీ ఎవరు? ఈ స్త్రీ ఎవరో తెలుసా? మీకు దగ్గర బంధువు కావచ్చు, లేదా ఆఫీస్ లేదా పని సంబంధమైన వ్యక్తి. కొందరికి పాత పరిచయం, మరికొందరికి కొత్తగా పరిచయమైన వ్యక్తి. ముఖ్యంగా ఈ స్త్రీ బయటకు చాలా మంచిగా కనిపిస్తుంది, కానీ లోపల ఒక గందరగోళం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. ఆమె మాటలు తీపిగా ఉంటాయి, కానీ ఆమెను తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ఒక మలుపు అయితే తిప్పేస్తాయనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఎందుకు మంచే జరిగింది? కుంభరాశి వారికి ఇప్పటి వరకు దేవుడు బాగా కాపాడాడు అనే చెప్పుకోవాలి. డబ్బు వచ్చినా నిలవకపోయినా, సమస్యలు వచ్చినా దాటిపోయాయి, శత్రువులు ఉన్నా గెలవలేకపోయారు. కారణం ఏమిటి అంటే మీపై ఉన్న ఇప్పటి వరకు గురు కటాక్షం అయితే మీ రాశి వారిపై ఉందనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు శని ప్రభావం నెమ్మదిగా మొదలవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇకపై వచ్చే ఇబ్బందులు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఎస్ పేరు ఉన్న స్త్రీ ద్వారా మాటలు వల్ల అపార్థాలు, కుటుంబంలో చిచ్చు, డబ్బు విషయాల్లో నష్టం, పేరు చెడిపోయే పరిస్థితులు. ముఖ్యంగా మీరు ఎవరికైనా అతి విశ్వాసం పెడితే అది మీ బలహీనత అవుతుందనే చెప్పాలి. ఈ కాలంలో సంతకం పెట్టే ముందు, డబ్బు ఇచ్చే ముందు, మీ రహస్యాలు చెప్పే ముందు 2 సార్లు ఆలోచించండి. అయినా ఎందుకు ఇది చెడు కాదు, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ ఇబ్బందులు మీ నాశనాన్ని చేయడానికి రాలేదు, ఇవి మీ జీవితాన్ని సిద్ధం చేయడానికి వచ్చాయనే చెప్పుకోవాలి. ఎవరు నిజమైన వాళ్ళో తెలుస్తారు, ఎవరు నకిలీ వాళ్ళో బయటపడతారు. మీరు ఎవరి మీద ఆధారపడాలో కూడా అర్థమవుతుందనే చెప్పుకోవాలి. ఈ ఎస్ పేరు ఉన్న స్త్రీ మీకు శత్రువా లేదా దేవుడు పంపించిన పాఠమా? చివరికి మీ జీవితాన్ని మంచి దిశలోకి అయితే నడిపిస్తుంది అనే చెప్పుకోవాలి. పరిష్కారం అండ్ ఆధ్యాత్మిక మార్గాలు. కుంభరాశి వారు తప్పకుండా చేయవలసినవి: శనివారం నల్ల నువ్వులు దానం చేయండి, శని మంత్రం జపించండి, అమావాస్య రోజు పితృదేవతలకు దీపం వెలిగించండి, ఎవరికీ చెరు కోడుకోకండి. ఈ కాలంలో అబద్ధాలు వద్దు, అహంకారం వద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మిత్రులారా, ఈ ఫిబ్రవరి 17 అమావాస్య తర్వాత కుంభరాశి వారి జీవితంలో 1000% మార్పులు అయితే జరుగుతాయనే చెప్పుకోవాలి. మంచి కూడా ఉంటుంది, ఇబ్బందులు కూడా ఉంటాయనే చెప్పుకోవచ్చు. కానీ చివరకు నిజమే గెలుస్తుంది అని అయితే గ్రహించండి. ఎస్ పేరు ఉన్న స్త్రీ మనస్సులో ఏముంది? కుంభరాశి వారు ఇక్కడ ఒక నిజం చెప్పాలి. ఈ ఎస్ అక్షరంతో పేరు ఉన్న స్త్రీ మీతో బయటకు ఒకలా, లోపల మరొకలా అయితే ఉంటుంది. ఆమె మనస్సులో అసూయ, వాళ్ళకంటే నేనే బాగోవాలి అనే భావన. ఈ భావనలోనే నెమ్మదిగా మీ జీవితంలో అయితే గందరగోళాలు సృష్టిస్తాయనే చెప్పుకోవచ్చు. ఆమె మీకు నేరుగా చెడు చేయదు, కానీ 3వ వ్యక్తి ద్వారా అయితే మీ మీద మాటలు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మాటల వల్ల జరిగే ప్రమాదం చాలా ముఖ్యమైన భాగం.
ఫిబ్రవరి 17 తర్వాత కుంభరాశి వారికి వచ్చే ఇబ్బందులు చేతల వల్ల కాదు, మాటల వల్ల అయితే ఎదుర్కోవాల్సి ఉంటుందనే చెప్పాలి. మీరు సాధారణంగా అన్న ఒక్క మాట కుటుంబంలో గొడవలు, స్నేహంలో దూరం, పని చోటులో సమస్యలు అవుతాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ ఎస్ పేరు ఉన్న స్త్రీ ముందు మీ బలహీనతలు చెప్పకండి, మీ ప్లాన్లు ఓపెన్ చేయకండి, మీ బాధలు ఎవరితోనూ పంచుకోకండి. అదే తర్వాత మీకు తిరిగి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో డబ్బు విషయంలో హెచ్చరికలు చాలా పవర్ఫుల్ భాగం అనే చెప్పుకోవాలి. ఈ వీడియోలో ఈ భాగం చాలా కీలకమనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 17 నుంచి మార్చి చివరి వరకు అప్పు ఇవ్వకండి, గ్యారంటీగా నిలబడకండి, స్నేహితుల పేరుతో డబ్బు పెట్టకండి. ముఖ్యంగా ఎస్ పేరు ఉన్న స్త్రీ అడిగితే ఎంత నమ్మకం ఉన్నా సరే ఒక్కసారి ఆగండి, లేకపోతే డబ్బు పోతుంది, సంబంధం కూడా పోతుంది అనే చెప్పుకోవాలి. రహస్యంగా మీపై కన్ను వేసిన వ్యక్తి కుంభరాశివారు ఇది చాలా మందికి షాకింగ్ అనే చెప్పుకోవాలి. మీ జీవితంలో ఒక వ్యక్తి మిమ్మల్ని నిశ్శబ్దంగా అయితే గమనిస్తున్నాడనే చెప్పుకోవాలి. మీ ఎదుగుదలను చూసి అసూయ పడుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. మీ సక్సెస్ను అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. మీ గురించి తప్పుడు సమాచారం ప్రచారిస్తున్నారు. ఈ వ్యక్తిని ఈ ఎస్ పేరు ఉన్న స్త్రీ తెలిసి కానీ తెలియకుండా కానీ మీకు దగ్గరగా తీసుకుంటున్నారు. అందుకనే ఈ కాలంలో చాలా ప్రమాదాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇన్ని ఇబ్బందులు చెప్పినా కాదు కానీ చివరికి ఒక మంచి వార్త అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి. ఈ అమావాస్య తర్వాత మీ జీవితంలో నిజమైన వాళ్ళు మాత్రమే మిగులుతారు. నకిలీ బంధాలు కట్ అవుతాయి. మీరు మానసికంగా బలపడతారు. ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుందనే చెప్పుకోవాలి. ఈ ఎస్ పేరు ఉన్న స్త్రీ మీ జీవితంలోకి అయితే ప్రవేశించబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె ద్వారా వచ్చే కష్టాలు మిమ్మల్ని పైకి లేపుతాయని కూడా చెప్పవచ్చు. దేవుడు ఇచ్చే సంకేతాలు ఫిబ్రవరి 17 తర్వాత మీరు గమనించండి. పదే పదే ఒకే కళ రావటం, దేవుడి పేరు వినిపించటం, పాత వ్యక్తి అకస్మాత్తుగా గుర్తుకు రావటం, ఇవన్నీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనడానికి సంకేతాలు అనే చెప్పుకోవచ్చు. ఆ సంకేతాలను తేలికగా అయితే తీసుకోకండి. అయితే కుంభరాశి వారు ఈ మాటలను గుర్తుపెట్టుకోండి. అందరూ నవ్వితే అందరూ మీ వాళ్ళు అయితే కాదు అని అయితే గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 17 అమావాస్య తర్వాత మీ నోరు మీ శత్రువు కాకుండా, మీ మంచితనం మీ బలహీనత కాకుండా అయితే చూసుకోండి. మీ ఇంటిలోనే మొదలయ్యే మార్పులు. కుంభరాశి వారు బయట నుంచి సమస్యలు వస్తున్నాయి అనుకుంటున్నారు, కానీ నిజం ఏమిటి అంటే మార్పు మీ ఇంటిలోనే మొదలవుతుంది. ఇంటిలో మాటలు, తగాదాలు, చిన్న విషయాలకే పెద్ద గొడవలు, ముందు ఇలా లేదు కదా అనిపించే పరిస్థితి. దీనికి మూలం అయితే బయట ఉన్న ఎస్ అనే పేరు ఉన్న స్త్రీ వల్ల మాటలు అని కూడా అయితే చెప్పుకోవచ్చు. ఆమె మాటలు నేరుగా కాకుండా ఇంకొకరి నోటితో మీ ఇంటిలోకి అయితే వస్తాయనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి ఫిబ్రవరి 17 అమావాస్య తర్వాత ఏ పేరుతో ఉన్న స్త్రీ, ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా 1000% మీ ఇంటిలో ఏం జరగబోతుంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.